జగనాల్ సారా మజాకా ఎవరిని ఇడుస్తలేడు కదా. అటు చంద్రబాబు సార్ను, ఇటు పవనాల్ సార్ను, అటు షర్మిలక్కను ఇక మరి ఇడవకుండా ఒకటే లెక్కలు అరుచుకుంటున్నాడు. సిద్ధం సభలు పెడతా ఉన్నాడు, యుద్ధం ప్రకటిస్తూ ఉన్నాడు. ఇక మరి సిద్ధం సభలో ఏం మాట్లాడి ఏం సంగతి ఓసారి చూసొద్దాం పండి. సీఎం జగన్ మజాకా అస్సలు ఇంటలేడు, ఏడ తగ్గుతలేడు. హెలికాప్టర్లలో ఎగురుతున్నాడు, ప్రజల నడమ దిగుతున్నాడు. నేను ఒక్కనే అంటున్నాడు, గెలుస్తా అనే ధీమతోని సిద్ధం సభలు పెడుతున్నాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు, ఇంకా చాలా మంది పాలనలు చూశారు, చాలా రాష్ట్రాల్లో కూడా పాలనలు చూస్తా ఉన్నారు. ఎవరైనా కూడా మేనిఫెస్టోను మన మాదిరిగా, మీ అన్న మాదిరిగా, మీ తమ్ముడి మాదిరిగా, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదిరిగా ఎవరైనా మేనిఫెస్టోను ఒక బైబిల్ గాను, ఒక ఖురాన్ గాను, ఒక భగవద్గీత గాను భావించి ఆ మేనిఫెస్టోను ప్రతిరోజు చూసుకుంటూ ఏకంగా 99% వాగ్దానాలన్నీ కూడా అమలు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తా ఉన్నది ఎవరు అనంటే మీ జగన్ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆ చిత్తశుద్ధి చూపుతా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. సుశీర్ గదుల్లో ఇంతే కాదు, 2 చేతులు మీదికెట్లెత్తాలో కూడా సారీ నేర్పించిండు. ఇదే వేదిక మీద నుంచి సవాలు విసురుతా ఉన్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు, 3 సార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన మీరు, 3 సార్లు ముఖ్యమంత్రి అయిన మీరు, మరి మీ పేరు చెబితే రైతులకు గుర్తుకొచ్చే ఒక్కటైనా పథకం ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని 2 చేతులు పైకెత్తి ఇలా 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 2 చేతులు లేపుడే కాదుల్లో జేబులున్న ఫోన్ తీసి టార్చ్ లైట్ వేయాలని చెప్పిండు. మీ అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా? మీ అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా? ఆ సెల్ ఫోన్లు ఒక్కసారి బయటకు తీయండి, అందులో లైట్ బటన్ నొక్కండి. ఆ లైట్ బయటకు తీసి సెల్ ఫోన్లు ప్రతి ఒక్కరూ పట్టుకొని ఆ సెల్ ఫోన్ టార్చ్ ఆన్ చేసి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధమే చెప్పండి. అరే రే చెప్పిరు ముద్దుగానే ఉన్నది సారు, మంచిగా చీకటి అయితే మంచిగా ఉంటుండే, ఇక జర్రా లైట్లు బాగా కనిపిస్తుండే. చూసిరు కదా జగన్ అన్న కార్యక్రమాలు కార్యకర్తలతోనే. ఇంతే కాదు చంద్రముఖి సినిమాని యాద్ చేసుకున్నాడు, లక అనే డైలాగ్ కూడా కొట్టిండు. 2 బటన్లు నొక్కాలి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంటుకు. ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద ఇక శాశ్వతంగా మీకు ఉండదు. పొరపాటు చేశారు అని అంటే చంద్రముఖి మళ్ళీ సైకిల్ ఎక్కుతుంది, టీ గ్లాస్ పట్టుకొని మీ ఇంటికి వస్తుంది, పేదల రక్తం తాగేందుకు లకలక అంటూ మీ ఇంటి తలుపులు తడుతుంది అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. ఇన్నర్ గదుల్లో రజనీకాంత్ సార్ కంటే జగన్ సారే ముద్దుగా చెప్పిండు కదా డైలాగు. అటెన్క మడత రాజకీయాలను మళ్ళీ ఒకసారి యాద్ చేసుకున్నాడు జగన్ సారు. 5 ఏళ్ల క్రితం రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు, మొత్తం ప్రజలందరూ కూడా చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీలను కూడా మడిచి చీపుళ్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో 102 నుంచి 23కు తగ్గించారు కదా అని అడుగుతా ఉన్నాను. ఇన్నర్ గదుల్లో సారు మాటలు ఆడు ఇన్నోళ్లే కాదు, చూసేటోళ్ళు కూడా మస్తు పరిశాన్ అవుతున్నారు. గా తీర్ల సమాధానం ఇచ్చిడు చంద్రబాబు సారుకు. అటెన్క ఫ్యాన్ గుర్తేడు ఉండాలి, సైకిల్ గుర్తేడు ఉండాలి, గ్లాస్ గుర్తేడు ఉండాలని చెప్పి గీ తీర్ల చెప్పిండు. ఆ అవ్వ తాతల చిరునవ్వుల మధ్య వాళ్ళందరికీ కూడా ఒక్క మాట చెప్పండి, ఆ అక్క చెల్లెమ్మలకు చెప్పండి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు
తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి. ఆ అక్క చెల్లెమ్మలకు మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి. ఇన్నర్ గదుల్లో జగనన్న మాటలు మొత్తం మీద రాజకీయంలా రంగమార్తాండ లెక్కనే తయారైండు. గా తీర్ల మరి యుద్ధం చేస్తున్నాడు సిద్ధం సభతోని. ఈ యుద్ధం పేదలొక వైపున ఉంటే పెత్తందారులు మరో వైపున ఉండి ఈ యుద్ధం జరగబోతా ఉంది. ఈ యుద్ధం మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు మాట తప్పడమే అలవాటుగా ఉన్న ఆ పెత్తందారులకు మధ్య జరగబోతా ఉంది ఈ యుద్ధం. ఈ యుద్ధం విశ్వసనీయతకు వంచనకు మధ్య ఈ యుద్ధం జరగబోతా ఉంది. ఇలాంటి ఈ యుద్ధంలో పేదవాడి భవిష్యత్ కొరకు పేదవాడి తరపున నిలబడడానికి మీరంతా కూడా సిద్ధమేనా? ఆంధ్రలో అసెంబ్లీ ఎలక్షన్స్ ఇప్పుడే ఉన్నట్టు గీ తీర్ల సభలు పెడతా ఉన్నారు, ఒకరినొకరు అరుచుకుంటా ఉన్నారు. ఇక చూడాలి, ఇక భగవంతుని దయతోని ఎవరు గెలుస్తారో ఏమో.